మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య, ఇది చాలా వరకు కూడా రిటైర్డ్ అయిన తర్వాత అంటే 60+ ఒకప్పుడు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ మలబద్ధక సమస్య చూస్తూ ఉన్నాము. దీన్ని నెగ్లెక్ట్ చేశారు అని అంటే పైల్స్ నుంచి కొలాన్ క్యాన్సర్ వరకు వచ్చే విధంగా కూడా ఉంటుంది అంటుంటారు డాక్టర్స్. సో అసలు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి ఆసనాస్ ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో ఉన్నారు మాస్టర్ గౌతమ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, చాలా వరకు కూడా మలబద్ధకాన్ని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఇదేదో న్యాచురల్గా రావాల్సిన దానికోసము ఎన్నో టాబ్లెట్స్ వేస్తూ ఉంటారు, లాక్సేటివ్స్. సో అదేవిధంగా కొన్ని రకాల ఆయుర్వేదిక్ పౌడర్స్ వాడుతూ ఉంటారు. ఇది వాడితే కానీ మాకు మలం అనేది బయటికి రాదు. కొద్దిమంది సిగరెట్ తాగితే కానీ బయటికి రాదు అంటుంటారు. సో అట్లా కాకుండా యోగాసనాస్తో ఏ విధంగా ఈ మలబద్ధక సమస్యను ఓవర్కమ్ చేయొచ్చు? రైట్ సార్. సో మీరు ఇంతకుముందు ఏమన్నారు, 60 లేదంటే దాటిన వాళ్ళకి వచ్చేది ఇప్పుడు అన్ని ఏజ్ల వాళ్ళకి వస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకు వస్తుంది అంటారు. అయితే ఒకప్పుడు ఇది అసలు భారతదేశంలో మలబద్ధకం ఇలాంటి పదాలు ఏం లేవు. ఇది యాక్చువల్గా ఫారినర్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. మంచిగా చెంబట్టుకొని అట్లా పొలాల్లోకి వెళ్ళిపోయారు. ఇది ఫారినర్స్ కి సంబంధించిన. అందుకే అసలు గుడ్ మార్నింగ్ అంటే ఏంటో తెలుసా సార్? గుడ్ మార్నింగ్ అంటేనే నాకు క్లియర్ అయిపోయింది, స్టమక్ గుడ్ గా ఉంది నా మార్నింగ్. నార్మల్ గా అంత, ఎందుకంటే వాళ్ళు తినే పాపం ఫుడ్ కావచ్చు, లేదంటే ఎందుకంటే ఫారెన్ లో మన దగ్గర దొరికిన ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఉండవు. అయితే ఆలుగడ్డ లేదంటే ఉల్లిగడ్డ, బ్రెడ్. ఒకవేళ మిగతా పదార్థాలు ఉంటే అది వేరే దేశం నుంచి వచ్చిన ఫ్రోజన్ ఫుడ్ అయి ఉండాలి. ఎందుకంటే ఆ భూమికి అన్ని పండించే కెపాసిటీ లేదు. ఇప్పుడంటే జైన్ మానిఫైడ్ అవి అవుతుంది. అదే వాళ్ళ వెదర్ చూస్తే ఎప్పుడు చలి. ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రాబ్లం ఎక్కువ చలికాలంలో లేదంటే వర్షాకాలంలో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మరి మన దేశంలో ఇది అసలు కామన్ అయిపోయింది. ఎంత కామన్ అంటే మీరు 10 మంది తీసుకుంటే 10 మందిలో 6గురికి ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆ విదేశాల్లో తినే ఫుడ్ ఇక్కడే వచ్చేసాయి, పిజ్జాలు, బర్గర్లు అన్ని వచ్చేసాయి. మెయిన్ రీజన్ అంటే ఏంటి ఈ ప్రాబ్లం కి? మెయిన్ రీజన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రలేమి. అసలు దీనికి దానికి లింక్ ఉంది అనుకోరు. ఫస్ట్ నిద్రలేమి కాన్స్టిపేషన్ కి ఫస్ట్ లింక్. తర్వాత ఇంటేక్ ఆఫ్ వాటర్, తర్వాత ల్యాక్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫైబర్ రిలేటెడ్ ఫుడ్. ఒకవేళ వీటికి కొంచెం మార్పులు చేసుకుంటే మీరు కాన్స్టిపేషన్ ని జయించినట్టే. కొన్ని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్స్ తో కొన్ని వేల మంది ఆల్రెడీ మీ చుట్టుపక్కల ఉన్నారు. ఎందుకంటే ఇది అందరికి చెప్పుకునే ప్రాబ్లం కాదు కాబట్టి ఎక్కువ డిస్కషన్స్ లోకి రాదు. కానీ మీరు గుర్తుంచుకోండి, నిజంగానే ఆ ఇంగ్లీష్ వాడు చెప్పినట్టు మీ డే గుడ్ అవ్వాలంటే గ్యారంటీ యువర్ బోవెల్స్ షుడ్ బి క్లీన్. అప్పుడు మైండ్ క్లీన్ అయిపోతుంది, డే అంతా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాం. సో మీరు ఫైబర్ ఇంటేక్ ని పెంచాల్సిందే. వాటర్ ఇంటేక్ ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రైనీ సీజన్, ఈ వర్షాకాలం కదా దాహం వేస్తలేదు అని అనుకోవద్దు. మీ శరీరానికి ఎంత అవసరమో అంత కొంచెం వాటర్ ఇంటేక్ ఉంచాలి. తర్వాత ఫ్రూట్స్ లేదంటే ఫైబర్ రిలేటెడ్ కూరగాయలు అలాంటివి కూడా మన డైట్ లో భాగం అవ్వాలి. అయితే ఎవరైతే కాన్స్టిపేషన్ నుంచి టూ మచ్ గా సఫర్ అవుతున్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని లాస్ట్ 1 వీక్ 10 days నుంచి నేను ఏం తిన్నానో గుర్తుకు తెచ్చుకొని మీకు అర్థమైపోతుంది. అంతే, మనం ఏం ఆహారం తీసుకున్నామో గుర్తుంచుకోవాలి. వాటితో పాటు కొన్ని తేలికపాటి కొన్ని ఆసనాలు, ఏదైతే పొట్ట మీద కొంచెం కాస్త ఒత్తిడిని కలిగించే ఆసనాలు ఉంటాయో వాటిని చేద్దాము. సో మీకు వీలైతే బ్రేక్ఫాస్ట్కి ముందు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ తర్వాత చూడండి, ముందు, డ్యూరింగ్ అండ్ తర్వాత ఎప్పుడైనా సరే మీరు వజ్రాసనంలో కూర్చోగలిగితే వజ్రాసనంలో కూర్చోండి. ఒకసారి ఊరికే నేను చూపిస్తాను. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు మేము అర్హులం కాదా అనుకోవద్దు. జస్ట్ కూర్చునే వాళ్ళ కోసం ఈ ఆసనం ఒకసారి నేను చూపిస్తాను సార్. నార్మల్ గానే చేయొచ్చు. సో ఒక్కసారి ఈ వజ్రాసనం అనేది మీరు 3 నుంచి 4 నిమిషాలతో ప్రారంభించండి, చాలా. ఇంతే. మీరు టీవీ చూస్తారా, లేకపోతే ఇంకేదైనా పేపర్ చదువుతారా, బుక్ చదువుతారా, లేకపోతే ఇంకేదైనా చేస్తారా, వజ్రాసనంలో కూర్చొని చేయండి. ఒక 4-5 నిమిషాలు కూర్చొని మళ్ళీ రిలాక్స్ అయిపోవచ్చు. సో మనం ఈరోజు ఫస్ట్ చేసే ఆసనం ఏంటంటే మండూకాసనం. ఈ మండూకాసనాన్ని ఈ వజ్రాసనంలో కంటిన్యూ చేయొచ్చు, లేదంటే సుఖాసనంలో కూడా చేయొచ్చు. సార్ ఒకసారి మీరు సుఖాసనం అంటే మీరు కంఫర్టబుల్ గా కూర్చుండేది. మీకు డౌట్ రావచ్చు, సార్ మరి నాకు కింద కూర్చోలేను, మోకాలు నొప్పులు ఉన్నాయి, కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, సో డాక్టర్ కింద కూర్చోవద్దు అన్నారంటారు. ఓకే, మీరు ఇప్పుడు ఈ ఆసనం కోసం కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు సోఫాలోనే పెట్టుకోవాలి. మీరు కాళ్ళు కింద పెట్టుకోవచ్చు, లేదా సోఫాలో సుఖాసనంలో కూర్చోవచ్చు. కూర్చొని ఇలా 2 చేతులు బొటన వేలు లోపల పెట్టుకొని పిడికిలు బిగించేసుకొని మీరు 2 ఈ నేవల్ పక్కన ఇరువైపులా పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగి, అవసరమైన తగినన్ని గోరువెచ్చని నీళ్ళు తాగి ఇలా
ఆసనాన్ని టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, శ్వాస లోపలికి తీసుకొని శ్వాసను వదులుతూ మెల్లిగా ఫార్వర్డ్ బెండ్ అవుతూ మీ ఫోరెడ్ మోకాలు నేలకు టచ్ అవ్వాలి. ఇలా 5 నుంచి 10 సెకండ్ల నుండి మెల్లిగా శ్వాస తీసుకుంటూ సెంటర్కి రావాలి. ఈ ప్రాక్టీస్ని మనము 10 to 15 టైమ్స్ లేదంటే 20 టైమ్స్. మీకు మోకాలు నొప్పులు ఉంటే సుఖాసనంలో కూర్చున్నప్పుడు మీరు ఎన్నిసార్లు చేసినా మీ కంఫర్ట్ మిస్ అవ్వదండి. అట్ ది సేమ్ టైం మీ పూర్తి దృష్టి మీ పొట్ట మీద ఉంచి ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు బోవెల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మొత్తం కూడా నా కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ వాష్రూమ్ కి వెళ్ళబోతున్నాను, నాకు ఇదంతా క్లియర్ అవుతుంది. ఆ మైండ్ సెట్ తో సైకలాజికల్ గా కూడా 100%. సో సైకలాజికల్ గా కూడా మీరు మీ యొక్క స్టూల్ ని ఎలిమినేట్ చేసేందుకు రెడీగా ఉండాలి. మన గట్ ని అందుకే సెకండ్ బ్రెయిన్ అంటూ ఉంటారు. సెకండ్ బ్రెయిన్ అంటారు. సో మీ యొక్క గట్ రెస్పాన్సే మీ యొక్క ఓల్ రెస్పాన్స్, హెల్త్ రెస్పాన్స్ ఫిజికల్ గా. సో ఫస్ట్ ఆసనం ఇది. దీని తర్వాత ఈ వజ్రాసనం నుంచి మెల్లిగా రిలాక్స్ అయ్యి 2 కాళ్ళని స్ట్రైట్ చేయండి. 2 కాళ్ళని స్ట్రైట్ చేసిన తర్వాత ఈ 2 కాళ్ళని ఫోల్డ్ చేసుకోండి. సరళ ఉదరాకర్షణ ఆసన. యాక్చువల్గా సంక్లిష్ట లేదంటే ఒరిజినల్ ఉదరాకర్షణ ఆసన ఇనీషియల్ స్టేజ్ లో రాదు, దానికి టీచర్ సపోర్ట్ ఉండాలి. ఇది చాలా సింపుల్. మీ 2 కాళ్ళని ఎడమ వైపు పెడుతూ మీ తలని కుడి వైపు పెట్టండి. దీంట్లో కూడా మీ పూర్తి దృష్టి పొట్ట మీదనే ఉండాలి. తర్వాత అదర్ సైడ్. ఇవన్నీ మీరు పొద్దున్న లేవగానే ఈజీగా చేసుకోవచ్చండి, వీటికి పెద్ద వామప్ అవసరం లేదు. 3. దీని ఒక 20 టైమ్స్ చేయాలి. 4. రిలాక్స్. సో ఫస్ట్ ఆసనం చేసాం ఒక 20 టైమ్స్, దీని తర్వాత ఇది 20 to 30 టైమ్స్ ఈ ఆసనం చేయాలి. ఈ ఆసనం చేసిన తర్వాత పొట్ట మీద ఇంకా కొంచెం ప్రెజర్ క్రియేట్ చేయాలంటే 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకొని ఈ థైస్ ని పొట్టకు తగిలేటట్టు ఇట్లా పెట్టుకొని మీ ఫోర్హెడ్ మోకాల మీద పెట్టుకోండి. గట్టిగా ప్రెస్ చేయండి మీ పొట్టని థైస్కి. రిలాక్స్. ఓకే. సో దీని తర్వాత మీరు చేయబోయే ప్రాక్టీస్ ఏంటంటే వీప్ మీద పడుకోండి, పవన ముక్తాసన. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆసనాస్. ఈ ప్రాక్టీస్ చేయగానే మీ బాడీలో ఉన్న గ్యాసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి. ఒక్కసారి పడుకోండి సార్. పవన ముక్తాసనలో ఫస్ట్ మీ యొక్క కుడికాల్ని ఫోల్డ్ చేసుకోండి. రైట్. ఇప్పుడు కుడి మోకాలు కింద భాగాన్ని 2 చేతులతో పట్టుకొని మెల్లిగా లెగ్ని లోపలికి లాగండి. మీ థై అనేది పొట్ట మీద రెస్ట్ చేయబడాలి. ఇప్పుడు ఆ రెస్టింగ్ పొజిషన్లో ఒకసారి ప్రశాంతంగా డీప్గా శ్వాస తీసుకోండి. శ్వాసను వదులుతూ మెల్లిగా తలని లిఫ్ట్ చేసి మీ ముక్కును కానీ చిన్నును కానీ ఫోర్హెడ్ని కానీ మోకాలికి తగిలేటట్టు చేసుకోండి. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ నెక్ రిలేటెడ్ ఇబ్బంది, సర్వైటికల్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ ఏదన్నా ఉంటే మీరు హెడ్ని లిఫ్ట్ చేయకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు శ్వాసను వదులుతూ మెల్లిగా హెడ్ నేల మీద పెట్టి ఇప్పుడు లెగ్ని స్ట్రైట్గా చేయండి. సో ఈ ప్రాక్టీస్ని 5 నుంచి 10 సార్లు మెల్లిగా చేయండి. 10వ సారి మాత్రం హోల్డ్ చేయండి, కొంచెం ఎక్కువ కౌంట్లు అంటే 10 to 15 టైమ్స్ కానీ 20 టైమ్స్ కానీ అలాగే హోల్డ్ చేసి నార్మల్ బ్రీత్లో ఫైనల్గా రెస్ట్ తీసుకోవాలి. కుడి కాలుతో చేసినట్టే ఎడమ కాలుతో కూడా చేయాలి. ఒక్కసారి ఎడమ కాలుతో చేద్దాం. ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫస్ట్, దెన్ హోల్డ్ యువర్ లెఫ్ట్ని మీ యొక్క ఎడమ మోకాలు కింది భాగాన్ని పట్టుకోండి. మీ యొక్క ఎడమ థైని ఎడమ పొట్ట మీద ఉంచండి, గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు శ్వాస నెమ్మదిగా తీసుకోండి డీప్గా. శ్వాస వదులుతూ మెల్లిగా తలని లిఫ్ట్ చేసి మీ యొక్క ఫోర్హెడ్ని మోకాలికి లేదంటే ముక్కుని మోకాలికి టచ్ చేసి అలా ఉంచండి. తర్వాత మెల్లిగా శ్వాస వదులుతూ మీ యొక్క హెడ్ని నేల మీద పెట్టండి. ఇప్పుడు లెగ్ని కూడా స్ట్రైట్గా చేయండి. శవాసనలో ఉండండి. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత అలా ప్రశాంతంగా తల నుంచి కాలి బొటన వేలు వరకు శరీరాన్ని అలా ఫ్రీగా వదిలేసి కళ్ళు మూసుకోవాలి. శవాసనలో ఉన్నప్పుడు పొట్టను గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి రావాలి, శ్వాసని వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇలా 1 to 2 minutes శవాసనలో ఉంటే మనకు ఒక రెస్ట్ లభిస్తుంది. ఎట్ ది సేమ్ టైం కాన్స్టిపేషన్ అనేది కామన్గా అనిపించే డేంజర్ ప్రాబ్లం. కాన్స్టిపేషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ రావడానికి ఒక గేట్వే. సో ఈ ఫిస్టులా కావచ్చు,
పైల్స్ కావచ్చు, లేదంటే కొలన్ క్యాన్సర్ కావచ్చు, లేదంటే లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఇండైజెషన్ రిలేటెడ్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్, గట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. చాలా ప్రాబ్లమ్స్కి ఈ కాన్స్టిపేషన్. ఎట్ ది సేమ్ టైం మీ వర్క్ ఎఫిషియన్సీ తగ్గుతుంది, ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఎందుకంటే కాన్స్టిపేషన్స్తో ఉన్న వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, క్రియేటివిటీ తగ్గుతుంది, వాళ్ళ రైట్ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క సామర్థ్యం మేరకు పనిచేయలేరు. వాళ్ళకు ఒక ఫ్యాటిగ్ లేదంటే బద్ధకం అనేది వాళ్ళ యొక్క హయ్యెస్ట్ పొటెన్షియల్ని తగ్గిస్తుంది. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కూడా కారణం అవుతుంది. 40 to 50 ఇయర్స్ మధ్యలో ఉన్న కాన్స్టిపేషన్స్తో ప్రాబ్లం ఉన్న చాలా అంటే చాలా సందర్భాల్లో వాళ్ళకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో టేక్ కేర్ ఆన్ యువర్ గట్. సో ఈ ప్రాక్టీస్ని రోజు ఒక 10 to 15 మినిట్స్ చేస్తూ నేను చెప్పిన ఇంటేక్ ఆఫ్ వాటర్, ఫైబర్ ఇంటేక్ని మార్చుకోవడం ద్వారా మీరు ఈ కాన్స్టిపేషన్ని జయించవచ్చు. ఎస్, ఇది మొత్తానికి మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకైతే చాలా చక్కని ఆసనాస్ అయితే ఉన్నాయి. ఇట్లాంటి ఆసనాస్ చేశారు అని అంటే మాత్రం మీరు కాన్స్టిపేషన్ నుంచి దూరం అవుతారు. దీని నుంచి ఇంటర్లింక్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవ్వచ్చు, లేదంటే పైల్స్, ఫిషరీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా దూరం అవ్వచ్చు అని చెప్తున్నారు. మీరు పర్సనల్గా క్లాసెస్ ఏదైనా అటెండ్ అవ్వాలి అని అన్నా, లేదంటే ఆన్లైన్లో క్లాసెస్ కావాలి అన్నా, ముఖ్యంగా మోకాల నొప్పులు, నడుము నొప్పులు, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే గౌతమ్ గారు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి సార్తో మాట్లాడంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.